వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశిస్తూ ఉన్నారు? వైసీపీ వాళ్ళు నన్ను బాగా తిట్టాలి, లేదు వైసీపీ వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, తిట్టడం మానేశారన్నప్పుడు నేనే బహిరంగంగానే వైసీపీ నాయకులకి గట్టి హెచ్చరికలు ఇవ్వాలి, కొన్ని అనుచితమైన పదాలు కూడా వాడాలి, రెచ్చగొట్టేలాగా ఉండాలి, తాట తీస్తాం, తోలు తీస్తాం, చేతి మీద వేలు ముద్రలు కూడా లేకుండా చేస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడాలి. అప్పుడు ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళకు కోపం వచ్చి మీడియా ముందుకు వస్తారు, మళ్ళీ నన్ను తిడతారు. ఆ తిట్టడం చూసి ఇంతకాలం నాతో ఉండి ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్తో జనసేనతో కూటమితో ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అని ఆలోచించుకుంటున్న వ్యక్తులు, ఓటర్లు అందరూ కూడా, అభిమానులు అందరూ కూడా మళ్ళీ ఒక భావోద్వేగానికి గురవాలి. వైసీపీ నాయకులు మా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా తిడతారా అన్న ఒక భావోద్వేగాన్ని రగలాలి. వాళ్ళకి నేను ఏమి చేసినా చేయకపోయినా సరే అలాగ నాతో ఉండిపోవాలి ఈ భావోద్వేగాల మధ్య అన్నది పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ. ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం మానేస్తే ఆ రోజు నుండి ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు వీక్ అయిపోతారు. అందుకే చూడండి, ఈ రోజు కూడా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నాయకులను ఉద్దేశించి చాలా ఘాటుగా మాట్లాడారు. 48 గంటల్లో ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మీరు మాట్లాడలేరు అంటూ మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నాయకులు ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటే, వైసీపీ వాళ్ళు నన్ను నిత్యం తిడుతూ ఉండాలి, నేను స్క్రీన్లో ఉండాలి, నా ప్రాధాన్యత పెరగాలి అన్నది. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టినా సరే ఆయనకు కౌంటర్ ఇవ్వకుండా మానేస్తే పవన్ కళ్యాణ్ ఇంకా ఒత్తిడికి గురవుతారు, ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతారు. మళ్ళీ ఇంకోసారి కూడా మాట్లాడచ్చు ఇదే విధంగా. ఇంకా ఇంతకు మించి డబుల్ డోస్తో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ గారు దూషించవచ్చు. అప్పటికే స్పందించకపోతే ఇంకా డోసు పెంచి రకరకాలుగా కూడా మాట్లాడవచ్చు. కానీ ఒక 2-3 సార్లు అవాయిడ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని, ఇక అప్పుడు పబ్లిక్ కూడా అర్థమైపోతుంది, ఓహో వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నా సరే పవన్ కళ్యాణే వైసీపీ నాయకుల్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళు తిట్టాలి, నాకు పొలిటికల్గా మైలేజ్ రావాలన్న ఉద్దేశంతో ఈ రాజకీయం చేస్తూ ఉన్నారు అన్నదంతా పబ్లిక్ అర్థమైపోతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఆటోమేటిక్గా వీక్ అవుతారు. ఒకవేళ వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ మాటలకి కౌంటర్ ఇవ్వాల్సి వస్తే సోషల్ మీడియా లెవెల్కి సరిపోతుందేమో అనిపించేలాగా ఉన్నాయి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. ఎక్కడా కూడా హుందాగలేవు. అంతా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటున్నారు. అలా అనడం వల్ల చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన అవమానిస్తున్నారు. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈ మధ్య అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ తన సొంత వ్యూహాల్ని అమలు చేసుకుంటున్నారు ఇండైరెక్ట్ గాని. అయినప్పటికీ కూడా ఇంకొకసారి వాడాలి, వచ్చే ఎన్నికల్లో ఇంకోసారి వాడుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఆ తర్వాత సంగతి చూద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉంటూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారిని కూడా వీక్ చేసే పని చేస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఏపీలో అవసరం ఉంది అని అంటే యోగి ఆదిత్యనాథ్ గారి కంటే సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసమర్థమైన పరిపాలన అందిస్తూ ఉన్నారని డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు లాభం చేస్తున్నాయో నష్టం చేస్తూ ఉన్నాయో. ఉత్తరాంధ్ర 5-6 జిల్లాల్లో భూ కబ్జాలు, సెటిల్మెంట్లు పెరిగిపోయాయని కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అదంతా చూసిన తర్వాత ఏమనుకున్నారు, ఓహో తెలుగుదేశం పార్టీ నాయకులే అక్కడ కబ్జాలు చేస్తూ ఉన్నారు, భూ సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు, అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు అన్న ఇంప్రెషన్ అయితే పబ్లిక్ లోనికి వెళ్ళిపోయింది. జనసేన వాళ్ళు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ నిరోధించేవారు కదా, అక్కడ అవన్నీ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో అలాంటి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయండి అని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు అన్న సంకేతాలు కూడా పబ్లిక్ లోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నేను సచ్చీలంగా ఉన్నాను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలా దారి తిప్పిపోయారు అన్న ఒక అభిప్రాయాన్ని పబ్లిక్ లోనికి పవన్ కళ్యాణ్ మెల్లగా తీసుకెళ్తూ ఉన్నారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ తన క్రేజ్ ని పెంచుకోవాలి అనుకుంటున్నారు. కాలం కలిసి వస్తే బీజేపీతో కలిసి సొంతంగా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ఇదంతా పనికొస్తుంది బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నారు. దానికి తోడు మతాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి మధ్య టీడీపీకి మధ్య కూడా ఒక ఇండైరెక్ట్ గా పోరాటం నడుస్తోంది, పోటీ నడుస్తోంది. ఈ హిందుత్వానికి ఎవరు ఛాంపియన్ అనిపించుకోవాలని. కానీ ఈ ట్రాప్ లో పడితే వీళ్ళంతా రెడీ చేసిన తర్వాత ఈ మతపరమైన భావోద్వేగాలన్నింటినీ రెచ్చగొట్టి ఒక వేదిక రెడీ చేసిన తర్వాత బీజేపీ దిగింది అనుకోండి, అప్పుడు వీళ్ళు టీడీపీ ఉండదు, జనసేన ఉండదు, బీజేపీ వాళ్ళ వైపు వెళ్ళిపోతుంది. అలాంటి ఓటింగ్ ఏదైనా ఉంటే ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయి. కాకపోతే ఇంకో ఎన్నికల్లో సింగిల్ గా కాకుండా జగన్మోహన్ రెడ్డితో ఢీకొట్టడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మరో ఎన్నికల్లో వాడుకోవాలి ఒకసారి అన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సైలెంట్ గా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయం వైసీపీ వాళ్ళు తిట్టాలి, బాగా తిట్టాలి, వాళ్ళు తిట్టకపోతే నేనైనా తిట్టి వాళ్ళని రెచ్చగొట్టించి మళ్ళీ తిట్టించుకోవాలి. అప్పుడు వైసీపీకి సరైన ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ గా ఢీకొట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న అభిప్రాయం పబ్లిక్ లో ఏర్పడాలి అన్నది ఒక స్ట్రాటజీ అయితే, తప్పులన్నీ ఇవన్నీ టీడీపీ వాళ్ళే చేస్తున్నారు, నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమిలో కూడా ఉండి, నేను సచ్చీలంగా ఉన్నాను అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడం ద్వారా టీడీపీని ఇండైరెక్ట్ గా వీక్ చేయడం పబ్లిక్ లో. ఈ రెండింటిని ప్యారలల్ గా పవన్ కళ్యాణ్ అప్లై చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు సింపుల్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, ఆయన తిట్టినా సరే అలా వదిలేస్తే
ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ పబ్లిక్ లో చులకన అయ్యేకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.